వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ సయ్యద్ యాకూబ్ షావలి బాబా దర్గాలో తల నీలాలు మాయం చేశారనే చర్చ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎవరి నోట విన్నా తల నీలాలు మాయం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల నాయకులు మాదసి యాకూబ్ అన్నారం దర్గాలో మాట్లాడుతూ అందరూ తల నీలాలు మాయం చేశారని అంటున్నారు. ఇంతకీ తల నీలాలు మాయం చేసింది ఎవరు? వారి పేర్లు ఇంతవరకు అధికారులు ఎందుకు బయట పెట్టడం లేదు అని ప్రశ్నించారు. అన్నారం షరీఫ్ గ్రామంలో అన్నారం షరీఫ్ గ్రామంలో దర్గాలో జరుగుతున్నటువంటి దోపిడీ 50 లక్షల కుంభకోణం జరిగినట్టు పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఆ 50 లక్షల కుంభకోణాన్ని మరి కాగితం రూపేణా బయటపెట్టి న్యాయం చేసి ఆ దర్గాకు న్యాయం చేయాల్సిందా కోరుతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే వచ్చిన భక్తులకు లెట్రిన్ బాత్రూమ్లు కూడా ఇన్ని కోట్ల రూపాయలు ఎప్పుడు పాలం పాడినా 2 కోట్లు 3 కోట్ల రూపాయలు పెట్టి పాడుతూ ఉన్నారు. కానీ వచ్చిన భక్తులకు మాత్రం సౌకర్యం లేకుంటున్నది. వాళ్ళు వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిన వక్ఫ్ బోర్డు అధికారులు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును ఖండిస్తున్నాం. భవిష్యత్తులో తలనీలాల గురించి కూడా 45 లక్షల దాకా దోపిడీ జరిగినట్టు వస్తున్నాయి. దానికి సంజాయిషి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారు నేను కాగిత రూపకంగా ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు. కానీ అనడమే కాదు, మాటలతోటే కాదు, చేతల రూపకంగా చూపించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ కూడా కాగిత రూపకంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే వక్ఫ్ బోర్డు నియమ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించి వాళ్ళకు శిక్ష పడే విధంగా చూడాలని పోలీస్ అధికారులు కూడా మరి ఉన్నత వర్గాల కోసమే పోలీస్ అధికారులు పనిచేస్తున్నారు. కానీ పేద ప్రజల కోసం పనిచేస్తలేరు. పేద ప్రజల కోసమే ఉద్యోగాలు ఇచ్చి మరి ఇన్ని రూపాయలు ఇస్తే జీతాలు దండుకొని మరి పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వాళ్ళకు చేసే సహకారాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో కూడా పేద ప్రజల కోసం అండదండలుగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.